ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఎవరు దేవునిని ప్రేమిస్తారండి? అసలు దేవునిని ఎలా ప్రేమించాలి? అసలు దేవునిని ప్రేమించవలసిన అవసరం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు 6 దినాలు ఆయన ఒక్కొక్క సృష్టిని చేశాడు. మొదట ఆకాశమును, భూమిని, తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, సమస్త భూమి మీద పాకు పురుగులు, పక్షులు సమస్తమును ఆయన చేసినప్పుడు, అన్నిటినీ చేసినటువంటి దేవుడు 6వ దినమున తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. సృజించినటువంటి దేవుడు వారిని సృష్టిలో 6 దినాలు చేసినటువంటి సృష్టిని ఆశీర్వదించాడు. కానీ ఆ సృష్టి అంతటిని లోపరుచుకోమని కేవలం ఒక నరునికి మాత్రమే ఆజ్ఞ ఇచ్చాడండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన నరులను ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చింది ఎవరికండి? కేవలము నరులకే. ఈ నరులైనటువంటి మన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను, సృష్టిలో దేవుడు వారికి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దానిని వారు ధిక్కరించి చేసినటువంటి, అంటే ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా పాపము వారిలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము వారిలోకి ప్రవేశించిందో వారు దేవుని యొక్క సన్నిధి నుండి తోసివేయబడ్డారు. అయితే ఆ నరులుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో వారి జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మొదటిగా వారికి ఒక కుమారుని అనుగ్రహించినప్పుడు అవ్వ అంటుంది కదా, దేవుని కృప వలన, దేవుని ప్రేమ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అంటుంది కదా. అప్పుడు నరుల నుండి మనుషులు ఉద్భవించటం ప్రారంభించింది. ఈ రీతిగా దేవుడు తాను ప్రేమించినటువంటి తన స్వరూపమందు చేసుకున్నటువంటి నరులను మనుషులుగా ఉద్భవింపచేసి వారిని ప్రేమించాడు, వారిని ఆశీర్వదించాడు. ఈ సృష్టిలో దేనికి ఇవ్వనటువంటి ఆధిక్యత తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినటువంటి మనుషులకు ఇచ్చాడండి. ఆయన ఆ రీతిగా మనుషుల మీద ప్రేమను కనపరిచాడు. కాబట్టి ఆయన ఎందుకు ప్రేమించాలో ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ భూమి మీద ప్రేమ కలిగిన వాడు, ప్రేమనే స్వరూపముగా ధరించిన వాడునైనా యేసుక్రీస్తుని మనం నిజమైన సజీవుడైన దేవుడు అని అంగీకరించి ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే మనం ఆయనను ప్రేమించినట్లే. ఎవరు దేవునిని ప్రేమిస్తారండి? ఒకసారి ఆలోచన చేస్తే ఆయన ఆజ్ఞలను పాటించేవారు ఆయనను ప్రేమిస్తారు. దేవుడు ఏమన్నాడో తెలుసండి? యోహాను సువార్త 14:21లో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని చెప్పాను. చూశారండి? ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే ఆయనను ప్రేమించువాడు. ఇక్కడ ఆయన ఆజ్ఞలను ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవునిని ప్రేమించినట్లే అంటున్నారు. అలాగే ఆయన నామం ఎరిగి మారుమనసు పొంది రక్షణ పొందిన వారు ఆయనను ప్రేమిస్తారు. ఆయనందు భయభక్తులు కలవారు ఆయనని ప్రేమిస్తారు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయనను ప్రేమిస్తారు. ఆయన మాట వినేవారు ఆయనను ప్రేమిస్తారు. యోహాను సువార్త 14:23లో
యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అంటున్నారు. అలా ఎప్పుడైతే మనము ఆయనను ప్రేమిస్తామో, ఆయన మన మాట వింటారు. ఆయన మాట మనం వింటామో, అప్పుడు తండ్రి వానిని ప్రేమిస్తాడటండి. ఎప్పుడైతే యేసయ్య చెప్పిన మాటను మనము వింటామో, అప్పుడు తండ్రి వానిని ప్రేమిస్తాడు. తండ్రి, కుమారులు ఆటి వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తామని వాక్యంలో సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఆయన్ని ప్రేమిస్తారంటే, ఆయన చూపిన మార్గంలో నడిచేవారు. ఈ లోకంలో జ్ఞానులైన వారు ఆయనను ప్రేమిస్తారు. నీతిమంతులైన వారు ఆయన్ని ప్రేమించగలుగుతారు. వివేచన కలిగిన వారు ఆయనను ప్రేమిస్తారు. తెలివి గలవారు ఆయనను ప్రేమించగలుగుతారు. బుద్ధిమంతులు ఆయనను ప్రేమిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతమండి. ఆయన నామమెరిగిన వారెవరును ఆయనను ప్రేమించకుండా ఉండలేరండి. ఎందుకంటే ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమలో కపటం లేదు. ఆయన ప్రేమలో కల్మషం లేదు. అందుకే ఆయన ప్రేమాస్వరూపి అని పిలువబడ్డారు. మరి ఎవరు ఆయనను ప్రేమించలేరండి? ఆలోచన చేస్తే బుద్ధిహీనులైన వారు దేవునిని ప్రేమించలేరు. ఆయన నామాన్ని ఎరగని వారు దేవునిని ప్రేమించలేరండి. దుష్ట మనస్సు కలిగిన వారు, మనస్సులో దుష్టమును ఉంచుకున్నవారు దేవునిని ప్రేమించలేరండి. మూర్ఖులైన వారు దేవునిని ప్రేమించలేరు. అజ్ఞానులు దేవునిని ప్రేమించలేరు. జ్ఞానం లేకుండా పలికేటువంటి మాట దేవునిని ప్రేమించనివ్వదండి. వివేకం లేనివారు, చెడుతనం చేసేవారు, హృదయమందు గర్వముండిన వారు, అన్యాయస్తులు, లంచగొండులు దేవునిని ప్రేమించలేరండి. ఈ లోకాన్ని ప్రేమించి దానికి వశమైన వారు దేవునిని ప్రేమించలేరు. శరీరాశ, నేత్రాశ కలిగిన వారు దేవునిని ప్రేమించలేరండి. అలాగుననే స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము కలిగిన వారు యేసయ్య మీద ప్రేమను చూపలేరండి. త్రాగుబోతులు, వ్యభిచారులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ రోజున ఆయనను ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఆయన ఇచ్చేటువంటి ప్రేమను పొందలేకపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఇన్ని అవలక్షణాలు నీలో పెట్టుకుని దేవుడు నన్ను ప్రేమించటం లేదు, దేవుడు నా పక్షాన లేడు, దేవుడు అనేవాడే లేడు అని నీవెలా అంటున్నావు? ఈ సృష్టిలో ఎవరికి ఇవ్వనంత ఆధిక్యత దేవుడు మనకిచ్చాడండి. అట్లాంటి దేవునిని నీవు ప్రేమించలేని వాడిగా ఉన్నావా? దేవుడే లేకపోతే నీవు ఈ రోజున సజీవుడిగా ఈ దేవుని మాటలను వినేవాడివా? 1 యోహాను 4:19 దేవుడు ఇట్లా అంటున్నారు కదా, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఏమి చేయాలన్నా మనము ఏం చేయాలంటే ఆయనను ప్రేమించాలి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడండి. ఆయనే మనలను మొదట ప్రేమించిన వాడు ఎవరండి? ఆయనే. దేవుడే మనలను మొదట ప్రేమించాడు కదా. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్ములను ప్రేమించుచున్నాడని మరొక చోట చెప్తున్నాడు. యోహాను 16:27 అంటున్నారు కదా, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చినానని నమ్మితిరి గనుక తండ్రే తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద నుండి వచ్చినవాడని మనం నమ్మినట్లయితే డైరెక్ట్గా తండ్రి మనలను ప్రేమించుచున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవునిని ఎరిగిన వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే ఇప్పుడే నిజ దేవుడు ఎవరు అని చిన్న ఆలోచన చేయండి. జ్ఞానంతో ఆలోచన చేయండి. వివేచనతో ఆలోచన చేసి నిజముగా నిన్ను ప్రేమిస్తున్నది ఎవరు? భయంకరమైన ప్రమాదాల నుండి, ఎన్నో ఉపద్రవముల నుండి నిన్ను కనురెప్పపాటున తప్పించినది ఎవరండి? ఒకవేళ కుదరని రోగం నుండి, మరణ పడక నుండి నిన్ను లేవనెత్తింది ఎవరండి? నీవు సేవిస్తున్న దేవుళ్ళలో ఎవరైనా ఈ రీతిగా నిన్ను రక్షించగలిగారా? క్షణమాత్రమున నిన్ను కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నీ పిల్లలను, నీ ఇంటి వారిని, నీ స్థితిని, నీ ధనమును, నీకు కలిగిన అంతటికీ కాపుదలిస్తున్నది ఎవరండి? ఎప్పుడైనా ఆలోచించారా? 1 యోహాను 4:19 అన్నారు కదా, మొదట ఆయనేనండి మనల్ని ప్రేమించింది. కనుక ప్రియ దైవ జనాంగమా, ఆయనను ప్రేమించుచు ఆయన చేత ప్రేమించబడదాం.
నీ ప్రేమను క్రియలో చూపించాలి. దేవుడు మిమ్మలను ప్రేమించునుగాక. దేవునిని ప్రేమించే మనసు మీకు అనుగ్రహించునుగాక. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ గొప్ప మాటను మీరు జ్ఞానం చేసి ఆయన ప్రేమకు బద్దులు కండి. ఆయనను ప్రేమించేవారిగా మారండి. ఈరోజే ఈ వాగ్దానమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నైనా, ఎందరైతే నైనా నీ ఆజ్ఞలను పాటించి నిన్ను ప్రేమించేవారుగా ఉన్నారు, ఎందరైతే తండ్రి అయా నీ నామం మెరగకుండా ఇంకాను అజ్ఞానంలో ఉన్నారో తండ్రి, ఈరోజే వారితో మీరు మాట్లాడమని, వారి జీవితాల్లోనైనా మీ నామాన్ని ఎరుగక వారి జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలను, వ్యాధులను, బాధల నుండి విడిపించి నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం వారికి అనుగ్రహించమని, అయా నీ నామం ఎరిగిన వారు కూడా ఈ లోకంతో కలిసిపోయి తమ రక్షణను నిరర్ధకం చేసుకుంటున్నారు నాయన. అయ్యా, ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ రక్షింపబడని వారు కూడా నాయన ఈరోజే నీ అందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినమందు చే పనులన్నిటి మీద మీ కాపుదలు ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడును పరిశుద్ధుడును జీవాధిపతియునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రార్థన చేస్తూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.